అందరికీ నమస్తే అండి. బహుశా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అందరికీ తెలిసిన యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్, ప్రపంచ యాత్రికుడు. బహుశా మన తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక దేశాలు తిరిగిన నా అన్వేషణ అతని ఛానల్ పేరు. అతని పేరు అన్వేష్. ఉత్తరాంధ్ర, విజయనగరం జిల్లా, విశాఖపట్నము. సో అతను బాగా ఫేమస్. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి బాగా ప్రతి ఇంటికి అతను తెలుసు. యూట్యూబ్ చూసే ప్రతి ఇంటికి అతను తెలుసు అనమాట. అతని ఛానల్ పెద్ద వాళ్ళు కూడా చూస్తుంటారు. సో అతని మీద ఇప్పుడు వరకు ఏం కేసు నమోదు అవ్వలేదు, కానీ నిన్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అతని మీద క్రిమినల్ కేసు నమోదైంది. ఎందుకంటే అతను చేసిన వీడియో ఒకటి అక్కడ పోలీసుల మనోభావాలు దెబ్బతీస్తూ పోలీసు ఉన్నతాధికారులను కూడా ఇబ్బంది పెట్టేలా ఉంది. అతను ఏం పెట్టాడంటే ఒక హెడ్డింగు, హైదరాబాద్ మెట్రో స్కామ్, తెలంగాణ డీజీపీ ప్లస్ పోలీసులకు 300 కోట్ల స్కామ్ అని సంథింగ్ ఆయన హెడ్డింగ్ థంబ్నెయిల్ పెట్టాడు. అది మనం చూపించకూడదులే, కాపీ రైట్స్ స్ట్రైక్స్. సో మీరు చూసే ఉంటారు చాలామంది. సో ఆ వీడియో తెలంగాణ రాష్ట్ర డీజీపీని టార్గెట్ చేస్తూ, ప్లస్ అక్కడ ఉన్న మెట్రో అధికారులను టార్గెట్ చేస్తూ, అక్కడ ఉన్న కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళందరినీ టార్గెట్ చేసేలా ఉందన్నమాట. ఇది కొంచెం ఇబ్బందికరమే. సో దాంతో అతని మీద సుమోటాగా కేసు నమోదు చేశారు. అతని మీద ఎవరూ ఫిర్యాదు చేయాల. అతను చేసిన యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వీడియోని చూసి సుమోటాగా అతని మీద కేసు నమోదు చేశారనమాట. సో అతని మీద సెక్షన్లో కూడా ఏమేమి పెట్టారనేది మనం ఒకసారి చూస్తే, ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై కేసు నమోదు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ డీజీపీ జితేందర్ అండ్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానా కిషోర్, వికాస్ రాజు తదితరులపై ఆరోపణలు చేసిన అన్వేష్ హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ వీడియో ద్వారా ప్రచారం చేశాడని సుమోటాగా కేసు నమోదు చేశారు అని ఒక వార్త, బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో ఇక్కడ నా అన్వేష ఏంటంటే సాధారణంగానే కొంచెం నోటి దురుసు ఎక్కువ. అతను మాట్లాడే పచ్చిబూతులు కావచ్చు, వర్డ్స్ కావచ్చు, చాలామందికి అభ్యంతరకరంగా ఉంటాయి. కాకపోతే కొన్ని పచ్చి నిజాలు చెప్తాడు ఆయన. అతను ఏంటంటే చాలా బోల్డ్గా మాట్లాడతాడు, కొన్ని పచ్చి నిజాలు చెప్పేస్తాడు. అవి చట్టానికి వ్యతిరేకంగా ఉంటాయి, చట్టానికి సంబంధం లేకుండా ఉంటాయి. మనం కొన్ని ఎథిక్స్, కొన్ని మోరల్స్, కొన్ని లిమిట్స్ మనందరికీ ఉంటాయి. అతను మేబీ చట్టం పాటించుకుంటాడు, చట్టం పాటిస్తాడు, ఎథిక్స్ మోరల్స్ పాటిస్తాడు, కానీ ఆ మాట తీరు అంటే నోటిదోల విషయంలో మాత్రం ఎక్కడ ఆగడనమాట, ఎక్కడ తగ్గడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు, అందరినీ కెలుగుతూనే ఉంటాడు, ప్రతి ఒక్కరి మీద అతను వీడియోలు చేస్తూనే ఉంటాడు. అతను ఎక్కడో విదేశాల్లో ఉంటాడు. సో అందుకని ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ డీజీపీ మీద చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు. సో అందుకని అతని మీద కేసు నమోదు చేశారు. సో ఇప్పుడు విదేశాల్లో ఉన్నా సరే అతనికి నోటీస్ ఇస్తారా, అతన్ని రప్పిస్తారా లేదా చూడాలి. ఇదంతా కూడా చట్టపరంగా అతను ఎదుర్కోవాలి. చాలా సీరియస్ కేసు అవుద్ది. ఇప్పుడు చిన్న యూట్యూబర్లు చేశారనుకోండి, ఒక 50,000 మందో 1,00,000 మందో చూస్తారేమో అని వదిలేయచ్చు. కానీ అతను వీడియో చేస్తే మినిమం 1 మిలియన్ మంది చూస్తారు, 10 లక్షల మంది చూస్తారు. ప్లస్ చాలా ప్రభావం ఉంటుంది, చాలామంది మైండ్లోకి అది వెళ్తుంది. సో అతను పెట్టిన థంబ్నెయిల్స్ కూడా నాగార్జున గురించో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు సనాతని పలానా స్కామ్ అని, నాగార్జున గారు పలానా స్కామ్ అని, జగన్మోహన్ రెడ్డి గారు పలానా స్కామ్ అని ఏదో చాలా పెట్టాడు ఈ మధ్య థంబ్నెయిల్స్. అందరి ఫోటో థంబ్నెయిల్ పెట్టడం, వాళ్ళ స్కామ్ అని పెట్టడం, వాళ్ళ ఫోటో థంబ్నెయిల్లో పెట్టడం, స్కామ్ అని పెట్టడం. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత దాని రిలేటెడ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు, లాజికల్గా చెప్తుంటాడు, అనాలిసిస్ అయ్యి చెప్తుంటాడు అనమాట. కానీ ఖచ్చితంగా థంబ్నెయిల్ చూస్తేనే అభ్యంతరకరంగా ఉంటుంది. ఏంటి వీళ్ళే తినేసారా బెట్టింగ్లో అని. యాక్చువల్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా బెట్టింగ్ యాడ్లు చేసి 1,000 కోట్ల రూపాయలు సంపాదించారు. సో దానికి నాగార్జునకి లింక్ పెట్టి, ఇదిగో నాగార్జున వల్లనే వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయ్యారు, ఈ 1,000 కోట్ల స్కామ్కి నాగార్జునే బాధ్యుడు అనేటట్టు ఒక వీడియో చేశాడు. అలా ఆయన డిఫరెంట్గా చేస్తుంటాడు. సో ఇప్పుడు ఈ కేసు తీవ్రమైనదే, ఖచ్చితంగా సీరియస్సే. అతనికి నోటీసులు ఇస్తారు, అతన్ని రప్పిస్తారా, అతనికి యాక్చువల్లీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇండియాలో అతను ఎక్కువ మంది శత్రువులను తయారు చేసుకున్నాడు. ఇటీవల ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఈ 2 నెలల నుంచి విపరీతంగా వీడియోస్ చేస్తున్నాడు కాబట్టి అతనికి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది శత్రువులు ఎక్కువ మంది అయిపోయారు. పెద్ద వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నాడు. ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావంతో అతను స్వదేశానికి రావడానికి కాస్త ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కారణంగా అతను నోటీసులు ఇస్తే కేసుని చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి రావచ్చు, లేదా దీనిలో కోర్టు ఆయన అక్కడే ఉండి అతని ద్వారా లీగల్గా అయినా కోర్టులో పిటిషన్ వేసి దీని మీద లీగల్గా అయినా ఫైట్ చేస్తాడనమాట. సో ఏం జరుగుతుంది అనేది కొంచెం ఫార్వర్డ్ చూద్దాం. థ్యాంక్ యూ.